మధురకు సమీపంలోని తెన్కాశీ నుంచి కాశీ వరకు యాత్ర చేపట్టిన తమిళ భక్తులను కంచి స్వామీజీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి ఆశీర్వదించారు. కాశీయాత్రలో భాగంగా తిరుపతిలోని కంచి మఠానికి చేరుకున్న భక్తులను పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ భారతీయుల మధ్య మైత్రీభావం పెంపొందించడం కోసం ఈ యాత్ర జరుగుతోందన్నారు. ధర్మ ప్రచారం కోసం ఈ యాత్ర చేపట్టానన్నారు. ప్రధానమంత్రి గారి ఏర్పాటులో కాశీ తమిళ సంగమం అని కార్యక్రమం తమిళనాడు వాళ్ళు కాశీలో ఎవరైతే నివాసం చేస్తున్నారో, కాశీ యాత్ర చేస్తున్నారో వారి మధ్యలో పరస్పర మైత్రి, పరస్పర సద్భావన కోసము, దేశ సమైక్యత కోసము ఆ రోజుల్లో శంకరాచార్యులు భారతం పూర్తిగా పాదయాత్ర చేశారు. భారతం సంస్కృతి పరంగా ఒకటి అని 12 జ్యోతిర్లింగాలు, 51 శక్తిపీఠం అన్నీ కలిపి ఇదంతా భారతదేశం ఒక్కటని ఆయన ప్రఖ్యాతి చేశారు. ఈ పరస్పరం భారతీయులు తమిళు, తెలుగు, కన్నడము, మలయాళము, ఇంకా పంజాబీ, హిందీ ఏ భాష మాట్లాడినా భారతీయులు అనే ఒక అభిప్రాయంతో అందరూ కలిసి సౌజన్యంగా అందరూ మైత్రి సద్భావనతో ఉండి మన దేశము, మన సంస్కృతి, మన భక్తి పరంపర వీటిని కాపాడాలని ఒక ఏర్పాటు ప్రోత్సహిస్తున్నారు. దాని కింద తెన్కాశీ అని మదురై పక్కన ఒక ఊరు ఉంది, దక్షిణంలో ఉండే కాశీ అని. ఆ ఊరు నుంచి కాశీ వరకు ఈ ధర్మ ప్రచారము, విజ్ఞాన ప్రచారము, అర్థ వ్యవస్థ, మందుల గురించి, ఆరోగ్యం గురించి ఇట్లా 5-6 సంఘములు అందరూ కలిసి ఇక్కడి నుంచి వెళ్తున్నారు.